బ్రేకింగ్ న్యూస్. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు తానే విచారణకు హాజరవుతారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. కృష్ణా జలాల వివాదంపై అధికారులతో రివ్యూ చేశారు ఆయన. ట్రైబ్యునల్లో వాదనలు వినిపిస్తున్న బృందంతో కూడా చర్చించారు. ఈ నెల 15 నుంచి కొనసాగే విచారణపై ఆరా తీశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ట్రైబ్యునల్ ముందు తానే స్వయంగా హాజరై వాదనలు వినిపిస్తానని చెప్పారు ఆయన. ఇందుకోసం ఢిల్లీలో ఉన్న బృందంతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు ఉత్తమ్. ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు తానే విచారణకు హాజరవుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రేపు జరగబోయే ట్రైబ్యునల్ సమావేశం ఎలా ఉండబోతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? సత్రాజ్, కృష్ణా జలాశయాల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి కూడా కృష్ణా ట్రిబ్యునల్ 2 ముందు కూడా తానే స్వయంగా హాజరై తెలంగాణ తరపున వాదనలు వినిపించినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే కృష్ణా గోదావరి జలాశయాల్లో తెలంగాణకు కేటాయింపులకు న్యాయస్థానంలో రాష్ట్రం తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాదుల బృందానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడింది. అయితే ప్రధానంగా ఈ మేరకు ఆదివారం రోజున నీటిపారుదల శాఖ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి జల సోదాలో ఒక సమావేశం జరగడం జరిగింది. అయితే ప్రధానంగా తెలంగాణకు మొదటి నుంచి కూడా గోదావరి కృష్ణాకు సంబంధించిన నీటి విషయంలో కూడా అన్యాయం జరుగుతా ఉందన్న అంశానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కూడా పూర్తి స్థాయిలో కూడా రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కూడా నీటిపారుదల సలహాదారు ఆదిత్య దాస్ తో పాటు ఇతర కీలక అధికారులకు సంబంధించి కూడా సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తో కూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎందుకంటే కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించి కూడా హాజరయ్యేందుకు సంబంధించి ఏప్రిల్ 15-16 తేదీల్లో ట్రిబ్యునల్ ముందు లేవనెత్తాల్సిన అంశాలకు సంబంధించి కూడా సమగ్రంగా చర్చించి ముందస్తు వ్యూహంలో భాగంగా ఒక రూపరేఖం చేశారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి కేటాయింపుల విషయంలో కూడా అన్యాయం జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా హాజరై తెలంగాణ తరపున వాదన వినిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా సాగునీటి మీద ఆధారపడి సేద్యం చేస్తున్నటువంటి రైతాంగానికి నీటి కొరతతో ఆత్మక్షోభకు గురవుతున్నామని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గోదావరి కృష్ణాకు సంబంధించినటువంటి సమస్యలను సర్దిద్దే క్రమంలో భాగంగా అవసరమైతే న్యాయ పోరాటానికి ప్రస్తుతం సిద్ధమవుతున్నట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. అయితే కృష్ణా ట్రిబ్యునల్ 2 ముందు వాదనలకు అవసరమైనటువంటి సమగ్రమైన సమాచారాన్ని అందించడంతో పాటు ఢిల్లీలో ఉన్న బృందాలతో కూడా సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు అపీల్స్ కు వాటి ప్రస్తుత స్థితి ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని కూడా ఆయన కోరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర జలాల వివాదాల పరిష్కరించేందుకు కూడా ప్రత్యేక దృష్టి సారించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నాడు. అయితే ప్రధానంగా ఇప్పుడు రేపు జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా హాజరై తానే వాదన వినిపించబోతున్నాడు. మరోపక్క ప్రాజెక్టుల విషయానికి కావచ్చు, గోదావరి కృష్ణా నీటి వాటాల విషయంలో కూడా జరుగుతున్న అన్యాయానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రాజెక్టుల విషయంలో నీటి అంశాలకు సంబంధించి కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసులు వేయాలని కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. మొత్తం మీద ఒక ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా నీటి వివాదాలకు సంబంధించి తారాస్థాయికి చేరిందని చెప్పాలి. ఎందుకంటే వేసవి కాలం నేపథ్యంలో కూడా ఇప్పుడు సాగునీటికి ఇప్పటికే ఇబ్బంది అయిన నేపథ్యంలో కూడా రేపు రాబోయేటువంటి ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించి కూడా నీటి ఎద్దటి ఎదుర్కొనే అవకాశం ఉంది హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సాగునీటి విషయాలతో పాటు ప్రాజెక్టుల అంశానికి సంబంధించి న్యాయపరంగా పోరాటం చేయాలి. మరోపక్క కేఆర్ఎంబికి సంబంధించినటువంటి కమిటీ ముందు విచారణ హాజరై కూడా తమ న్యాయపరమైనటువంటి వాదన వినిపించేందుకు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.